హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మగ్గం వర్క్ క్లాస్ సెకండ్ చూపిస్తున్నాను. అందుకోసం జెరీ థ్రెడ్ తీసుకోవాలి అండ్ నీడిల్. ఇక్కడ స్ట్రేట్గా లైన్ వేసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఓకే, నీడిల్ అనేది మనకు ఫస్ట్ కిందికి డ్రాప్ చేసినప్పుడు నా వైపు ఉండాలి. పైనకి ఎత్తేటప్పుడు ముందుకు ఉండాలి. పైనకి లాగుతున్నా చూడండి, ముందుకు ఉండాలి. ఇక్కడ తిప్పలేదు, ఊడిపోతుంది చూడండి. ఈ మన బొటన వేలు అనేది మంచిగా ఇట్లా తిప్పాలి అన్నట్టు. తిప్పితేనే పైకి మంచిగా వస్తుంది. చేసేటప్పుడు మగ్గం వర్క్ చేస్తుంటే ఈజీగా మూవ్ ఆన్ అవుతుంది. ఇక్కడ తిప్పితేనే మనకు ఫ్రీగా నీడిల్ వచ్చేస్తుంది. చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి కొత్త వారు కూడా. ఫస్ట్ భయం అనిపిస్తుంది, తర్వాత ఆటోమేటిక్గా చేస్తూనే ఉంటుంది. ప్రాక్టీస్ ఉండాలి మెయిన్. ఇక్కడ సిల్క్ థ్రెడ్తో రెడ్ కలర్ తీసుకున్నా, దీంతో చూపిస్తున్నాను. చుట్టూ 2 లైన్స్ వేసుకుంటున్నాను, 2 ఫోల్డింగ్స్. చూడండి ఒకసారి. ఇక్కడ లైన్స్ కూడా ఆపోజిట్ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు స్ట్రేట్ లైన్ అయిపోయింది కదా, ఆపోజిట్ ప్రాక్టీస్ చేయాల్సిందే. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా కిందికి డ్రాప్ చేసినప్పుడు నా వైపు ఉండాలి, పైనకి ఎత్తినప్పుడు నాకు ఆపోజిట్ ఉండాలి అన్నమాట. ఇలా క్రాస్ లైన్స్ స్టిచ్ చేయడం వల్ల డిజైన్స్ అప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూడండి, చూస్తేనే మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా. ఈ నాయి ముందుకు వెనుకకు ఫింగర్ మాత్రం కంపల్సరీ తిప్పాలి. తిప్పకపోతే నీడిల్ అనేది పైనకి రాదు, పోగులు పోగులు లేస్తుంది క్లాత్ అనేది తట్టేసి. ఇలా కిందికి మీదికి అనేటప్పుడు నీడిల్ ఫింగర్ తిప్పుతూ ఉండాలి కంపల్సరీ. ఓకేనా ఫ్రెండ్స్. ఇక లాస్ట్లో నాట్ వేసుకోవడమే. నాట్ వేసుకుంటే స్టాండర్డ్గా ఉంటుంది. ఏదైనా కింద ఎలా మూవ్ ఆన్ అవుతుందో, ఎలా నేను నీడిల్కి మలక వేస్తున్నానో జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు. థ్రెడ్స్ నేను తీసుకున్నాను, పైన నీడిల్ లాగుకుంటూ దానికి మలక వేసుకుంటూ లాగుతున్నాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా పైనకి నీడిల్కి మలక వేసుకుంటూ లాగుతుంటే మనకు అక్కడ కుట్టు అనేది గొలుసు కుట్టు ఫామ్ అవుతుంది చూడండి. ఇలా జూమ్ చేసి చూపించడం చాలా కష్టం అండి బ్యాక్ సైడ్. సో మీరు నేర్చుకోవాలని చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ కుట్టు డ్రా చేసుకున్నాను. పానీ వర్క్ అని అంటారు దీన్ని. ఇలా డ్రా చేసుకొని స్టిచ్ చేయడమే. ఇందాక చూపించినట్టుగా కిందికి దిగినప్పుడు నా వైపు ఉండాలి, పైనకి ఎత్తినప్పుడు నాకు ఆపోజిట్ ఉండాలి. ఇలా కిందికి అన్నప్పుడల్లా కింద మన ఫింగర్ ఉంటుంది కదా, ఆ ఫింగర్కి ఈ నీడిల్కి అందించాలి మనం థ్రెడ్ అనేది కంపల్సరీ. అలా అందిస్తేనే మనకి ఇక్కడ పైన ఊడిపోకుండా నీట్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నీట్గా. వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. నా వాయిస్ ఓవర్ అర్థమవుతుందని అనుకుంటున్నాను. చూడండి, ఇలా మూవ్ ఆన్ అవుతూనే ఉండాలి, ఈజీగా వెళ్ళిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఆరి వర్క్. మేము ఫస్ట్ క్లాస్ ఆల్రెడీ పెట్టేశాను. ఈ సెకండ్ వన్ క్లాస్ 2. కొత్త ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, బిగినర్స్ కోసం చూపిస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, టోటల్ వీడియో అబ్జర్వ్ చేయండి. ఓకేనా. ముడి నాట్ వేస్తే సెట్ అయిపోతుంది. కంప్లీటెడ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.